అంత పూజ నేను చేయలేను, నేను సామాన్యుని, అలాంటి పూజలు చేస్తేనే అయ్యప్ప సంబరపడతాడా, ఈ సామాన్యులు చేస్తే చెయ్యడా అని చెప్పాడట. శాశ్వతమైనటువంటి నివాస స్థానం ఏదయ్యా అని అంటే అప్పుడు ఆ నారదుడికి మహావిష్ణువు అంటున్నారట, నాదంబసామి వైకుంఠే నయోగి హృదయేరరౌ మద్భక్త్యా యత్ర గాయంతే. నన్ను ఎవడైతే భక్తితో పూజిస్తాడో, శరణం అయ్యప్ప అని తారక మంత్రాన్ని చెప్తూ ఉంటాడో అక్కడ తత్ర తిష్టామి నారద, అక్కడ నిలబడుకునే ఉండి వాడికి అనుగ్రహం ఇవ్వడానికి ఉంటాను రా అన్నాడట. ఆర్భాటాల హంగులు చేసి ఎవరినో మెప్పించడం కాదు, అందులో ఒక్క అయ్యప్పైనా సంతోషపడ్డా, మీరు చేసిన పూజలో ఇంకెవరైనా తృప్తి పడ్డా, ఆఖరికి అయ్యప్పే తృప్తి పడ్డా. ఆ పూజ చేసి అప్పులు అవ్వకండి, అప్పవ్వండి. ఏం కుదరలేదా, స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రాన్ని, శరణములంటే మరణం లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం చెప్పుకుంటూ శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు పూజ చేయలేదని ఎవరు కొట్టరు. అతిగా పూజ చేస్తేనే అప్పులు వాళ్ళు కొడతారు.